'మోటివ్ ఫర్ మర్డర్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా లెంత్ ఒక గంట 30 నిమిషాల లోపే ఉండి అలా వెళ్ళిపోవడం వల్ల ఓకే అనిపించింది. ఇంక ఈ సినిమా ఇలా ఉంటదని ఫిక్స్ అయ్యి మీరు ఖాళీగా ఉంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఈ మధ్య సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో చాలా సినిమాలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా కూడా వచ్చింది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక మర్డర్ జరుగుద్ది. ఆ మర్డర్ జరగగానే పోలీసులొచ్చి ఎవరు చేసుంటారనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఎలా ముందుకెళ్ళింది, ఫైనల్‌గా ఏం జరిగిందనేది సినిమా. సినిమాలో అయితే అనవసరమైన సీన్స్ ఏం పెట్టకుండా డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళ్ళిపోవడం, దాంతోనే సినిమాని అలా ముందుకు తీసుకెళ్ళడం అయితే కొంచెం అనిపించింది. ఇంక సినిమాలో కిల్లర్ యూజ్ చేసే ప్యాటర్న్, వాడి బ్యాక్ స్టోరీ వినడానికైతే అనిపించినియి. కానీ వాటినైతే అంత ఇంట్రెస్టింగ్‌గా చూపించినట్టయితే అనిపించలేదు. ఒక కిల్లర్ హత్య చేయడానిగానే ఇన్వెస్టిగేషన్ ఎలాగైతే చేస్తారో అలాగే చేసుకుంటూ ముందుకెళ్ళినట్టు అనిపించింది. ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్‌గా ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుంది అన్నట్టుగా అనిపించలేదు. ఇంక సినిమా కొంచెం ముందుకెళ్ళేసరికి కిల్లర్ ఫోటో అయితే పబ్లిష్ అయిపోద్ది. అయినా సరే వాడి పని చేసుకుంటానే ఉంటాడు. అదైతే అంత నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే కిల్లర్ వీడనే విషయం అందరికి తెలిసిపోయిన తర్వాత ఎవరో ఒకరు గుర్తుపట్టడమో అలాంటివి జరుగుతూ ఉంటాయి. పోనీ ఆ ఫోటోలో ఉన్నోడు ఏమన్నా ఇంటెలిజెంటా అంటే కాదు. అయినా సరే పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇంక సినిమాలో కిల్లర్ మర్డర్ చేసే సీన్స్‌ని కూడా ఇంట్రెస్టింగ్‌గా ఏం చూపించలేదు. చంపుతానని చెప్పి ఫోన్ చేసి చెప్తాడు, చంపేస్తాడు. ఇంక సినిమా క్లైమాక్స్ కూడా ఓకే అన్నట్టుగా అనిపించింది. ఎప్పుడైనా పార్ట్ 2 తీసుకుందాం అన్నట్టుగా సినిమాని ఎండ్ చేశారు. ఒకవేళ పార్ట్ 2 తీసినా సరే ఇలాగే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళేలాగైతే అది చూడడానికి కష్టంగా ఉంటది. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్‌లకు తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశారు. ఫైనల్‌గా ఈ సినిమా లెంత్ అయితే చాలా తక్కువ ఉంటది. ఇంక ఇన్వెస్టిగేషన్ అయితే తెలిసిన ఫార్మాట్‌లోనే అలా వెళ్తా ఉంటది. ఇలా ఉండే సినిమాని నేను చూస్తాను అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోండి. సినిమాలో అయితే ఎలాంటి అల్లరి కంటెంట్ లేదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇంకా వీడియోకి వచ్చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.